డెలివరీ అయినాక పేషెంట్స్ కి ఫుడ్ ఏం పెట్టరు, కారం అవన్నీ వేసి పెడతారు, కూరలు అవి తినకూడదని చెప్తారు, వాటర్ కూడా ఎక్కువ తాగనీరు పొట్ట వస్తుంది అని చెప్పి అట్లా తాగనీరు అంటారు. దానికి మీరేం చెప్తారు మేడం? కారం అది తినాల్సిన అవసరం అయితే ఏం లేదు. నార్మల్ కూరలు, నార్మల్ పచ్చళ్ళు అంటే కొంచెం తక్కువ కారంతో అన్ని తీసుకోవచ్చు. కారం అవాయిడ్ చేసేది ఎందుకు? కాన్స్టిపేషన్ కి, అంటే మోషన్ సరిగ్గా అవ్వదేమో అని చెప్పి కారం వద్దని చెప్తాం. అంతేగాని అసలు పచ్చళ్ళు తినకూడదు అలాంటివి ఏం లేదు. దోశ, చట్నీ వాటిలో అవన్నీ తినచ్చు. తర్వాత వాటర్ తాగితే పొట్ట ఏం రాదు, అది ఓన్లీ బ్లాడర్ వస్తుంది. అండ్ యూరిన్కి వెళ్ళంగానే ఆ పొట్ట అంతా తగ్గిపోతుంది. వాటర్ తాగడం వల్ల పొట్ట రాదు. ఫ్యాట్ ఉన్న వస్తువు తిని ఎక్కువ లావడం అనేది అది వేరే, ఇది వేరు అది వేరు. మేడం, డెలివరీ అయినాక పొట్ట పెరగకుండా ఉండాలని క్లాత్ పెడతారు, బెల్ట్ పెడతారు, అవన్నీ అవసరం మేడం? క్లాత్ కట్టడం, బెల్ట్ పెట్టడం అనేది 100% అవసరము అని మాత్రం చెప్పలేము. వాటి వల్ల పొట్ట తగ్గిద్దని అసలు చెప్పలేము. పొట్ట తగ్గాలంటే పోస్ట్ నాటల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే 6 వారాల తర్వాత పోస్ట్ నాటల్ ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట అనేది తగ్గిపోతుంది. కానీ దానికి ఎక్సర్సైజ్ మాత్రమే మార్గము. ఈ షార్ట్ కట్స్, ఈ గుడ్డ కట్టినంత మాత్రాన అండ్ బెల్ట్ పెట్టినంత మాత్రాన పొట్ట అయితే అసలు తగ్గదు. కాకపోతే అబ్డామినల్ బెల్ట్ అనేది ఒక సపోర్ట్ లా పనిచేస్తుంది. అది ఎప్పుడు ఎస్పెషలీ సిజేరియన్ సెక్షన్స్ తర్వాత కొంచెం పొట్ట ఆ సూచర్స్ అన్ని ఎక్కడ ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా దగ్గు అది వస్తున్నప్పుడు కొంచెం బెల్ట్ ఉంటే సపోర్ట్ చేస్తుంది. అంతవరకే దాని రోల్. మేడం, స్పైన్ ఇంజెక్షన్ ఇస్తే నడుము నొప్పి వస్తుందా మేడం? ఇది ఒక చాలా పెద్ద అపోహ. అసలు స్పైనల్ ఇంజెక్షన్ చాలా చిన్నగా ఉంటుంది. అది రంధ్రం కూడా చాలా చిన్నది, అంటే 26 French అట్లా చాలా సన్నటివి వచ్చేసినాయి ఇప్పుడు ఎనస్థీషియా ఇచ్చేదానికి. ఆ సన్న ఇంజెక్షన్స్ వల్ల నడుము నొప్పి అనేది రాదు. అది చాలా పెద్ద అపోహ. మనకి నడుము నొప్పి వచ్చేది ఎందుకు? మనం కాల్షియం సరిగ్గా తీసుకోకపోవటం, డెలివరీ అయిన తర్వాత అబ్నార్మల్ పోస్చర్ లో పడుకోవటం, సరిగ్గా తిండు ప్రాపర్ హైట్ లో పెట్టుకోకపోవటము, లేదా ఇంకేమైనా ఫ్లాట్ సర్ఫేసెస్ మీద పడుకోవటం. అలా కాకుండా కొంచెం మెత్తటి సర్ఫేసెస్ మీద పడుకుంటే చాలు, నడుము నొప్పి అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకే మేడం, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.